చాలామంది ట్రోల్ చేశారు. అండ్ చాలామంది ఎంత అబ్యూస్ చేయాలో అంత అబ్యూస్ చేశారు. అయితే ఎక్కడ కూడా దర్శకురాలు గీతా మోహన్ దాస్ గారు వెనక్కి తగ్గలేదు. దాదాపు 400 కోట్లతో టాప్ 6 సినిమాని 3 సంవత్సరాలు కష్టపడి తెరకెక్కించడం జరిగింది. అయితే తబాయి అనే సాంగ్ రిలీజ్ అయినప్పుడు, ఈ సినిమాలో తొలి పాటగా రిలీజ్ అయినప్పుడు అది కియారా అద్వానీ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయింది. అయితే చాలా వివాదాలకు కారణమైంది ఆ పాట. అయితే ప్రస్తుతానికి రేపు టాప్ 6 సినిమా రిలీజ్ కానుంది. అయితే దాదాపు 9 భాషల్లో ఈ చిత్రాన్ని ఏకకాలంగా రిలీజ్ చేస్తున్నారు. అండ్ కేవలం ప్రీ రిలీజ్కి సంబంధించి బిజినెస్ మాత్రమే దాదాపు 40 నుంచి 45 కోట్లకు జరిగిందని తెలుస్తుంది. అయితే ఇందులో నయనతార, తారా సితారియా, రుక్మిణి వసంత్ అండ్ కియారా అద్వానీ నటిస్తున్నారు. అయితే చాలా ముఖ్యమైన పాత్ర ఇక్కడ నయనతార గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే తొలిసారిగా యష్తో నటిస్తున్నటువంటి నయనతార ఇందులో సిస్టర్ క్యారెక్టర్ చేస్తుంది. అయితే చాలా వైల్డ్గా ఈ క్యారెక్టర్ ఉంటుంది. అండ్ 1992-93లో జరిగినటువంటి ఒక గ్యాంగ్స్టర్ కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు చెప్తున్నారు. అయితే అదే 91-92లో సూపర్ స్టార్ హీరోయిన్ గా ఉన్నటువంటి గీతా మోహన్ దాస్ గారు ఈ చిత్రానికి దర్శకురాలుగా పనిచేయటం జరిగింది. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే సమయంలో యష్ చెప్పినటువంటి కొన్ని మాటలు చాలా బాగున్నాయి అని చెప్పాలి. సినిమాని కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ బేస్ గానే చూడండి. మీరు మనసుల్లో పెట్టుకుని లేకపోతే దాన్ని కావాలని ట్రోల్ చేయాలని ఏదో ఒక విషయాన్ని తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టి ఒక అమ్మాయి డైరెక్టర్ కాబట్టి ఆ అమ్మాయిని ట్రోల్ చేయటం అనేది చాలా తప్పు. సినిమాని కేవలం ఎంగేజ్గా అండ్ ఎంటర్టైన్మెంట్గా మాత్రమే చూడాలి అని యష్ చెప్పడం జరిగింది. అయితే నిజంగా మొన్న జరిగినటువంటి కొన్ని సందర్భాలలో కూడా యష్కి సంబంధించి చాలామంది నన్ను కూడా ట్రోల్ చేశారని చాలా భావోద్వేగానికి లోనయ్యి ఈ సినిమా అనేది కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ బేస్ అండ్ ఒక బ్లాక్ అండర్ వరల్డ్కి సంబంధించినటువంటి చిత్రంగా ఉండబోతోంది. అయితే ఇది ప్యూర్ ఎంటర్టైన్మెంట్గా ఉండబోతోంది తప్ప ఎవరిని ఉద్దేశించి చేసింది కాదు అని యష్ చెప్పడం జరిగింది. కేవలం అడ్వాన్స్ బుకింగ్తోనే దాదాపు 40 నుంచి 45 కోట్ల బిజినెస్ జరిగింది. అంటే మరి ఈ టాప్ 6 సినిమాకి సంబంధించి ఎంతమంది ఎంతలా ఎదురు చూస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. మరి రేపు చూడాలి నిజంగా ఇంత గొప్ప నిరీక్షణ తర్వాత ఎలా ఉంటుందో సినిమా అని. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. బాయ్.